హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వి స్వింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను డబుల్ క్రోచెట్ చూపిస్తున్నాను అండి. డబుల్ క్రోచెట్ స్టిచ్ ఇట్లాగా ఫస్ట్ మనం మామూలుగానే నాటేసుకోవాలండి. ఇట్లా నాటేసేసుకున్న తర్వాత మనం మామూలుగా ఎలా అయితే చైన్ స్టిచ్ చేసేసుకుంటామో అదే విధంగా చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చైన్ స్టిచ్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. దాన్ని క్లిక్ చేసినట్టయితే చైన్ స్టిచ్ వచ్చిందండి. ఒకవేళ సింగిల్ క్రాచెట్, హాఫ్ డబుల్ క్రాచెట్ అవి 1 by 1 నా దానిలో లింక్స్ వీడియో లింకులు ఉన్నాయండి. అవి కూడా చూసినట్లయితే మీకు ఇది డబుల్ క్రాచెట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మీకు కావాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చైన్ స్టిచ్ ఒకటి, సింగిల్ క్రాచెట్, హాఫ్ డబుల్ క్రాచెట్, ఇది డబుల్ క్రాచెట్ అన్నమాట. ఇట్లాగా మొత్తము చైన్స్ని ఈ విధంగా మనకి ఎన్ని చైన్స్ కావాలో అన్ని చైన్స్ని మనం ఇలాగే వేసుకోవాలండి. నేను ఒక 14 చైన్స్ వరకు వేసుకుంటున్నాను అన్నమాట. అంటే మనము యూజ్ చేసే ఊలును పట్టి కూడా ఉండిద్దండి. అంటే కొంచెం లావు ఊలు అయితే కొంచెం ఎక్కువ, సన్నదైతే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందండి. ఇదిగోండి చూడండి, ఇట్లాగా మొత్తం వేసుకొని ఇలా వి షేప్లా ఉంది కదా, వీటన్నిటిని ఒక్కొక్క లాగా లెక్కేసుకొని మొత్తము 14 వచ్చినాయండి. ఈ 14కి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో ఇలా మనం కౌంట్ చేసేసుకోవాలండి. కౌంట్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇదిగోండి ఈ ఈ ఈ చైన్ కాకుండా ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ చైన్ ఉంది కదా, దీన్ని ఇట్లా కౌంట్ చేయకూడదు అనమాట. కౌంట్ చేయకుండా దాని కింద ఉంది కదా ఈ వి షేపు, అది 1 2 3 ఈ 3 దానిలోకి పెట్టాలన్నమాట మనం. అంటే ఇప్పుడు మనం ఈ లూప్తో కూడా కలుపుకుంటే 4 అవుతాయండి, లేకపోతే 3 అవుతాయి అన్నమాట. ఈ 3 దగ్గర దానిలో నుంచి మనం థ్రెడ్ని తీయాలి. చూసారా, ఇది 3 అనమాట. ఇక్కడ 3 ఈ లూప్ దగ్గర నుంచి చూసుకుంటే ఈ లూప్తో కలిపితే 4 అవుతాయి అన్నమాట. 4 అవుతాయి. మనం ఏం చేయాలంటే 3 దగ్గరికి మనం దించి తీయాలన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి దీన్ని ఇలానే ఉంచి ఒక మెలిక వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇదిగో చూపిస్తాను చూడండి. ఇవి 2 ఒకసారి కౌంట్ చేసుకొని ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని ఈ లింకుతో కాకుండా థర్డ్ లింక్ ఉంది కదా, ఆ థర్డ్ లింక్లోకి పెట్టాలన్నమాట. 1 2 3 ఈ థర్డ్ లింక్లో ఈ లింక్ అనమాట. కాకపోతే ఇలా పెట్టకూడదు అనమాట. ఇలా పెట్టకుండా చూడండి ఇలా కానీ ఇప్పుడు థర్డ్ లింక్ మనం కౌంట్ చేసుకున్నాం కదా ఒకసారి, ఆ థర్డ్ లింక్ మీద మనం వేలు పెట్టుకొని ఉంచుకుంటే మనము థర్డ్ లింక్లోకి పెట్టేసేసి కింద నుంచి మళ్ళీ ఇంకొక లింక్ లాగాలన్నమాట. ఇలా లాగినప్పుడు టోటల్గా 3 లింక్స్ వచ్చాయి, కనిపిస్తున్నాయి కదా. 3 లింక్స్లో నుంచి మళ్ళీ ఇంకొక లింక్ని ఈ 3 లింక్స్లో నుంచి లాగి బయటకి 2 లింక్స్ తీయాలి. 2 లింక్స్ అంటే ఇప్పుడు మనం లాగిన్ లింక్తో పాటు ఫస్ట్ ఉన్న లింక్ అనమాట. ఆ తర్వాత 2 లింక్స్లో నుంచి 1 లింక్ బయటకు తీయాలి. మన చేతిలో ఇప్పుడు ఎన్ని లింక్స్ ఉన్నాయి, 1 లింక్ రావాలన్నమాట. ఇలా దీన్ని డబల్ క్రోచెట్ అంటారు, డబల్ టైం వేసాం కాబట్టి. ఇదిగోండి మళ్ళీ ఇలా తీసుకొని మళ్ళీ దాని పక్కనే అనమాట. ఇంకా 3 అలా కౌంట్ చేసుకోకూడదు అనమాట. మన పక్కనే ఇంకా మనం మామూలుగా ఎలా అయితే అదే సింగిల్ క్రోచెట్ అలా ఎలా చేస్తామో అదే విధంగా అనమాట. ఇది ఇట్లాగా 2 1 మళ్ళీ తర్వాత ఇమీడియట్గా ఉన్న ఇదిగోండి ఇట్లా పెట్టేసేసి ఇమీడియట్గా ఉంది కదా అది ఆ చైన్లోకి ఆ లూప్లో పెట్టేసేసుకోవాలి. పెట్టేసేసి ఇప్పుడు కింద నుంచి దీన్ని పైకి లాక్కోవాలన్నమాట. మన చేతిలో ఉంది కదా దారం, ఈ దారాన్ని లూజ్ చేసుకుంటే పైకి లాక్కోవాలి. 3 లూప్స్ వచ్చాయి కదా, ఈ 3 లూప్స్ చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా 1 లూప్ వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ ఇలా చేసి ఇదిగోండి ఇలా చేసి ఇమీడియట్గా కింద ఉంది కదా, ఆ కింద దాన్ని పైకి లాగాలి. ఇలా పైకి లాగిన తర్వాత మనకి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, 3 లూప్స్ వచ్చాయి. 3 లూప్స్ని ఈ విధంగా 2 లూప్స్ లాగాలి, మొత్తం లాగకూడదు అనమాట. ఇది 2 లూప్స్ వచ్చాయి. 2 లూప్స్లో నుంచి మళ్ళీ 1 లూప్ లాగాలి. ఓకేనా, ఒక హోల్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇదే విధంగా మనం థ్రెడ్ని లూజ్ చేసుకుంటూ ఇలా పెట్టుకొని ఇమీడియట్గా ఉంది కదా, అట్లా ఇమీడియట్గానే పెట్టుకోవాలండి. ఫస్ట్లో 3 తీసుకున్నాం కదా, అట్లా 3 గ్యాప్తో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 మనకు కౌంట్ అనమాట. ఓకేనా, ఇదిగో ఈ విధంగా లూప్లోకి ఇదిగో ఈ చైన్లోకి పెట్టేసేసి కింద నుంచి దీన్ని ఇలా లాగేస్తే 3 వచ్చినాయి కదా. ఈ 3కి మళ్ళీ మనం ఇలా మెలికేసి 2 లూప్స్ రావాలన్నమాట. 2 మనకి డబుల్ స్టిచ్లో హాఫ్ డబుల్ స్టిచ్లో 3 లాగేసేయాలి. ఇది డబుల్ క్రోచెట్లో డబుల్ టైం క్రోచెట్ చేయాలన్నమాట.
ఇలా ఇలా బయటికి తీసేయాలన్నమాట. డబల్ క్రోచెట్కి ఇలా చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసి కింద నుంచి ఇలా పైకి లాగేసేస్తే ఇదిగోండి 3 లైన్స్ వచ్చాయి కదా. 3 లైన్స్ని ఇలా 2 లైన్సే రావాలన్నమాట. టూ వచ్చాయి కదా. ఈ 2ని మళ్ళీ 1 చేయాలి, 1 లాగా లాగేయాలి. ఓకేనా, అర్థమైందా? మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇమీడియట్ చైన్లోకి పెట్టేసేయాలండి. మళ్ళీ ఇమీడియట్ చైన్లోకి పక్కనే ఉండే దానిలోకి పెట్టాలి. అంటే మనకు పైన కూడా ఒక వీ షేప్లో వచ్చింది కదా, అది కాకుండా ఈ విధంగా లాగినప్పుడు 3 చైన్స్ వచ్చాయి కదా. ఈ 3 చైన్స్లో నుంచి మళ్ళీ మనం 2 చైన్స్, అంటే వేసేది 4th చైన్ కదా, దానిలో నుంచి 2 చైన్స్ బయటకు తీయాలి. 2 చైన్స్ తోటి 1 చైన్ బయటకు వచ్చింది చూడండి. ఇట్లా థ్రెడ్ని లూజ్ చేసుకుంటూ మళ్ళీ ఇలా వేసేసి మళ్ళీ కింద నుంచి పైకి లాగాలి. ఓకేనా, పైకి లాగినప్పుడు 3 లూప్స్ వచ్చాయి కదా. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి, 4th ఇప్పుడు దీన్ని మళ్ళీ మెలికేసుకుంటాం కదా. మెలికేసుకున్న దాన్ని లోపలికి లాగాలన్నమాట. ఇప్పుడు 2 రావాలి. ఇదిగోండి 2 వచ్చాయి, మళ్ళీ 1 రావాలి. ఈ విధంగా మొత్తం మనం ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు లాస్ట్ అనమాట మనం వేసేది ఇదే. లాస్ట్ది ఇది చూడండి. ఒకసారి ఇట్లా పెట్టేసేసి లోపలికి మనకు కావాల్సిన అదే లూప్లో పెట్టేసేసి దాన్ని ఇట్లా పైకి లాగేసేసుకొని దీన్ని ఇలా పైకి లాగేసుకుంటాం కదా. అప్పుడు మనకి ఎన్ని వచ్చాయి చూడండి, చూపిస్తున్నాను. ఈ విధంగా పైకి లాగేసేసుకోవాలి. ఇప్పుడు మనకి 3 వచ్చినాయి చూసారా. 3లో నుంచి మనం ఎన్ని చేయాలి ఇప్పుడు, 3లో నుంచి 2 2లో నుంచి 1. ఇదిగోండి అయిపోయింది. చేసిన తర్వాత మనకు అది కట్ చేసేసుకొని దీన్ని బయటికి ఈ రింగ్ని బయటికి లాగేసామంటే నాటు పడిపోయింది అనమాట. ఇదిగోండి డబుల్ క్రోచెట్ తయారైపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను కొత్తగా ఏమైనా వీడియోస్ పెట్టినైతే మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఇంకా నా వీడియోస్ అన్నీ మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.